అందరికీ నమస్కారం. జీవితం ఒక పోరాటం. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఏదో ఒకరోజు చచ్చిపోతామని తెలిసి, చనిపోయేటప్పుడు ఏది తీసుకెళ్ళమని తెలిసి కూడా పోరాడుతూనే ఉంటాం. మనకి బతకడానికి, తినడానికి 3 పూట్ల అన్నం, బట్టలు ఇవి ఉంటే చాలు. కానీ ఏదో ఒకదానికి పోరాడుతూనే, కష్టపడుతూనే ఉంటాం. కష్టపడుతూనే జీవితాన్ని ముగిస్తాం. ఏదో ఒక ఒంటరిగానైనా ఏదో ఒక సమస్యల నుంచి కష్టపడుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. అదే జీవితముగా మార్చుకున్నాం. సో ఇలా జీవితంలో చాలా సన్నివేశాలు ఉంటాయి. ప్రేమ కావచ్చు, పగ కావచ్చు, కష్ట నష్టాలతో జీవితం సాగుతూ ఉంటుంది. సో ఇలాగా మన నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల్ని మనము మాట్లాడుకోవాలని యూట్యూబ్ ఛానల్ని ప్రారంభిస్తున్నాను. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఈ రోజుల్లో నీతి, ధర్మం, న్యాయం, డిసిప్లిన్ కావచ్చు ఏవి లేవు. మానవ సంకులమంతా కేవలం డబ్బు సంపాదన అనే దాని మీద పరిగెడుతుంది. సో దానివల్ల అన్నిటినీ మర్చిపోయింది. ఎలా జీవించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏ రిలేషన్స్ ఎలా కాపాడుకోవాలి, ఇవేవి లేకుండా పోయాయి. కేవలం డబ్బు అనే దాని మీదే వెళ్తుంది. సో ఇలాంటి కొన్ని సంఘటనల్ని మనము విన్నప్పుడు, వాటి ద్వారా జరిగిన పరిణామాలని మనం చూసినప్పుడు, మనం ఎలా ఉండాలి, మనం ఒక సంతోషమైన జీవితాన్ని గడపాలంటే, తొందరలను కష్టాలను తగ్గించుకోవాలంటే ఎలా ఉండొచ్చు అనే ఒక ఐడియాస్ మనకి కలగవచ్చు. అందువల్లే ఇవన్నీ మాట్లాడుకోవాలని నేను అనుకుని, ఈరోజు నుంచి నేను నిజ జీవితంలో జరిగే ఒక్కొక్క సంఘటనల్ని సోషల్ మీడియాలో నాకు తెలిసినవి కానీ, నా సర్కిల్లో నాకు తెలిసిన వాటి గురించి అని మాట్లాడుకుంటాను. మీకు తెలిసిన వాటిని కూడా మీరు పోస్ట్ చేస్తే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన, గాఢమైన కష్టాల వల్ల లోతైన డిప్రెషన్కి గురవుతుంటాం. ఇక నా జీవితం అయిపోయింది అని ఆగిపోతుంటాం. సో అలాంటి అప్పుడు కూడా జీవితం ఆగిపోలేదు, ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి జీవితంలో అని చెప్పేసి, ఇలాంటివి విషయాలు, కథలు మీకు ఒక ఉత్తేజాన్ని ఇవ్వచ్చు. నిజంగా మనము కొన్నిసార్లు చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు యూట్యూబ్లో కావచ్చు, రీల్స్లో కానీ కొన్ని మోటివేషనల్ అవి చూస్తున్నప్పుడు, లేదా ఏవైనా సంఘటనలు రియల్ లైఫ్లో వెళ్తున్నప్పుడే కానీ, ఏదైనా కొన్ని సంఘటనలు చూసినప్పుడు, అరే వాడికి అంత కష్టం ఉంది, వాడే అంతగా బతుకుతున్నప్పుడు మనం ఎందుకు ఇలా అనుకోవాలి, నాకు వల్ల ఏమీ కావట్లేదని, ఒంటరి వాణ్ణి అని అనుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో అలా ఇవి కూడా ఏవైనా కొంతమందికి యూజ్ అవ్వచ్చు. సో అందువల్ల మనం ఇలాంటి నిజ జీవనంలో జరిగిన సంఘటనల్ని మాట్లాడుకుందాం. సో ఈరోజు శశికళ అనే ఒక అమ్మాయి జీవితం గురించి మాట్లాడుకుందాం. ప్రేమ అనేది జీవితంలో ఎలా మలుపు తిప్పుతుంది, లేదా కొన్ని సన్నివేశాల్లో ప్రేమ అనేది జీవితాన్ని ఎలా ముగిస్తుంది అనేది కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది జీవితంలో. సో ఈరోజు శశికళ అనే అమ్మాయి జీవితంలో ప్రేమ అనేది ఎలా ప్రవర్తించింది అనేది మనము చూద్దాం. ఇది ఒక సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేశారు. ఈ కథ నిజ జీవితంలో జరిగినదే, దాన్ని మాట్లాడుకుందాం మనం. శశికళ ఒక పేద కుటుంబపు అమ్మాయి. చిన్న వయసులోనే తన అమ్మ నాన్నని పోగొట్టుకుంది. అప్పుడు తనకి తన సంబంధికులే ఆధారం. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పెరిగింది. ఎవరికైనా ఒక సంవత్సరం అనగానే చాలా ఎక్కువగా అనిపిస్తుంది వేరే వాళ్ళని పెంచుకోవడం. కానీ ఈ అమ్మాయి 4-5 సంవత్సరాలు ఉండేసరికి విరక్తి వచ్చేసింది. వాళ్ళు తిట్టే తిట్లను, పెట్టే కష్టాలను అన్నీ అనుభవిస్తూ అలానే పెరిగింది. ఆఖరికి 10th క్లాస్ కంప్లీట్ అయింది. అప్పటి నుంచే నేను వీళ్ళ నుంచి బయటకు వచ్చి సొంతంగా బతకాలి అని ఆలోచనలు పెరిగాయి శశికళకు. కానీ ఈ జీవితంలో ఒంటరిగా అమ్మాయి ఆ వయసులో బతకడం అన్నది చాలా కష్టం. దానివల్ల
కష్టాలని అనుభవిస్తూనే, బాధపడుతూనే అలాగే భరిస్తూ ఉండిపోయింది. సో అలాగో ఎలాగో 12th క్లాస్ని కంప్లీట్ చేసింది. సో తర్వాత ఇక సొంతంగా ఏదో ఒక పని చూసుకొని బతకాలని డిసైడ్ అయింది. సో అలానే ఏదో ఒక చిన్న పని చూసుకుంది. ఇక మీదట తను ఒంటరిగానే ఉంటాను అని చెప్పేసి సంబంధికుల నుంచి బయటకు వచ్చేసింది. సంబంధికులు మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు సంతోషంగా మనల్ని ఆదరిస్తారు, గౌరవం ఇస్తారు. మనకి ఏదైనా కష్టాలు వస్తే మనల్ని చులకనగా చూస్తారు, ఖచ్చితంగా మనకి సహాయపడరు. ఎప్పుడైనా మనం బాగున్నప్పుడే మనకి సహాయాలు అందుతాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ సహాయాలు అందవు. వీటిని చూసుకొని సంబంధికులు సరిగ్గా సపోర్టివ్గా లేనప్పుడు ప్రపంచంలో బయట వాళ్ళు కూడా, అమ్మాయి స్నేహితులు వాళ్ళు కూడా అంతే చులకనగా చూసేవాళ్ళు. సో ఒంటరిగా అయిపోయింది. అలాగే జాబ్ చేస్తూ అమ్మాయి ఈవినింగ్ క్లాసెస్కి వెళ్తూ కరెస్పాండెన్స్లో డిగ్రీని కట్టుకుంది. ఇలా సాగుతుండగా ఒకరోజు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు కాలేజ్లో. సో అలానే చదువుతూ ఉండగా ఈవినింగ్ క్లాసెస్ అండ్ జాబ్ చేసుకుంటూ ఒంటరిగా ఉంది. ఇలా సాగుతున్నా కూడా చాలా దుఃఖంలో ఉంది. ఒంటరిదాన్ని అయిపోయాను, ఎవరు లేకుండా అయిపోయాను, అమ్మ నాన్న ఉండుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని బాధపడుతూ రోజుల్ని అలాగే గడుపుతుంది. ఏం చేయలేని పరిస్థితి. ఒకటి జీవితం సాగిద్దామా, ఆపేద్దామా అంటూ అని కూడా ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండేది. ఇలాంటప్పుడు ఈ అబ్బాయి పరిచయం అవడం వల్ల ఇక మీదట ఎలాగో నాకు తోడు దొరికిందని అనుకుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా తోడు దొరికితే అపారమైన ప్రీతి అనురాగాలు వాళ్ళ మీద పొందుతాం. సో అలాగే శశికళ కూడా అబ్బాయి మీద అపారమైన ప్రేమ అనురాగాలను పెంచుకుంది. కానీ అది చాలా రోజులు ఉండలేదు. ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని చులకనగానే తీసుకున్నాడు. అందువల్ల వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి చాలా హర్ట్ అయింది, శశికళ. సో జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని నమ్మకూడదు అని డిసైడ్ అయిపోయింది. సో ఆ రోజు నుంచి ప్రపంచంలో, సమాజంలో ఎవరిని నమ్మకుండా ఒంటరిగానే తన చదువు, తన పని, తన జీవితం అంటూ సాగుతూ ఉంది. సో ఇలాగే సాగుతూ ఉండగా తన డిగ్రీ ఆల్సో కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఒక పెద్ద సిటీకి వెళ్ళి ఒక మంచి జాబ్ చూసుకుందామని ఆ జాబ్ వెతికింది. జాబ్ కూడా దొరికింది. సో ఇక చదువు ఆపేసి అదే జాబ్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో ఇలా ఒక సంవత్సరం జరిగింది. సో జాబ్ టైంలో కూడా ఎంతమంది అబ్బాయిలు ఉన్నా ఎవరిని పట్టించుకోకుండా సాగుతూ వెళ్ళేది. కానీ ఒక అబ్బాయి చాలా మంచివాళ్ళ అనిపించింది. సో ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ మొదలైంది. అయినప్పటికీ ప్రేమ అలాంటి వాటికి అనువునివ్వలేదు శశికళ. ఎందుకంటే ఒకసారి చూసింది. అందువల్ల ఎవ్వరు వద్దు, ఒంటరిగానే తన జీవితాన్ని గడుపుతూ ఒంటరిగానే జీవితాన్ని ముగించేద్దామని అనుకున్నది. ప్రేమ, పెళ్ళి వేటివి వద్దు అని డిసైడ్ అయింది. అతని పేరు రఘు. సో శశికళ, రఘు ఒక ఫ్రెండ్స్గా కంటిన్యూ అవుతూ ఉన్నారు. రఘు మంచి అబ్బాయి. ఈ అమ్మాయి మంచి కోరేవాడు. ఈ అమ్మాయిని చాలా అర్థం చేసుకున్నాడు. తను పడుతున్న కష్టాలని, మనోవేదనని అర్థం చేసుకున్నవాడు రఘు. శశికళకి ఏ చిన్న బాధ కలిగినా తట్టుకునేవాడు కాదు. వెంటనే దాన్ని పరిహరించేందుకు ప్రయత్నించేవాడు. చిన్నగా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు. ఒక సొంత కుటుంబ సభ్యుడిగా ప్రవర్తించేవాడు. తన కుటుంబ సభ్యులందరూ బయట వాళ్ళలా ద్వేష, అసూయతో ప్రవర్తించిన ఇతను మాత్రం సొంత కుటుంబ సభ్యుడిలా ప్రవర్తించేవాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేసేది శశికళ. కానీ తనకు లవ్ అనే దాని మీద నమ్మకం పోయింది. సో ఆపేసేది. జస్ట్ ఫ్రెండ్స్గానే ఉండేది. సో ఇతను మాత్రం ఇక శశికళని ఎలాగైనా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నించేవాడు.
శశికళ యొక్క అన్ని రెస్పాన్సిబిలిటీలని రఘు తీసుకున్నాడు. రఘు ఒక్కటే మాట చెప్పేవాడు, శశికళ, ఈ జీవితంలో నీకు ఎవ్వరు లేకపోయినా, నీకు ఏ కష్టాలు వచ్చినా నేనొక్కడిని ఉన్నాను, నీకు అది గుర్తుపెట్టుకో అని చెప్పేవాడు. అది శశికళకి ఎవ్వరు లేని ఈ ప్రపంచంలో చాలా గాఢంగా మనసుకి తాకేది. ఆ మాటలు చాలా భావోద్వేగాన్ని పెంచాయి శశికళకి. ఇలా జీవితంలో నవ్వు అనేదే లేని శశికళ ముఖంలో నవ్వు అనేది రావడం మొదలైంది. ఇద్దరు ఫ్రెండ్స్గా హ్యాపీగా ఉంటూ శశికళ ఒక్క జీవితం లోన్లీ లైఫ్ నుంచి, బాధాకరమైన లైఫ్ నుంచి ఇప్పుడు కొంచెం రెగ్యులర్ లైఫ్కి వచ్చింది. ఆఖరికి శశికళకి అర్థమైంది రఘు ఒక్క మనసు, తను ఎంత గాఢంగా, ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నాడని, తనను ఎంతలా అర్థం చేసుకున్నాడని, తనను ఎంత సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నాడని, తన జీవితాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఎంత నిజాయితీగా మనసు పొందాడని తనకి అర్థమైంది. సో శశికళ కూడా రఘుని ఇష్టపడడం మొదలెట్టింది. ఇద్దరు ఒకరి మనసునొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇద్దరు ప్రేమికులుగా మారారు. ఇద్దరు ఒకరి మనసుని ఒకరు తెలుసుకొని ఇద్దరు ప్రేమించడం మొదలుపెట్టగానే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. రఘు శశికళని తన పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. ఇంతకుముందే శశికళ గురించి ప్రతిరోజు తన పేరెంట్స్తో మాట్లాడేవాడు రఘు. అందువల్ల వారికి శశికళ అంటే చాలా ప్రాణం. సో పెద్దవారి సమక్షంలోనే ఇద్దరికి పెళ్లి జరిగింది. అలా పెద్దల సమక్షంలోనే చాలా ఆనందంగా, వైభోగంగా రఘు మరియు శశికళ పెళ్లి జరిగింది. రఘు శశికళ ఆనందంగా తమ జీవితాన్ని ప్రారంభించారు. సో దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిదానికి జీవితంలో ఒక సమయం అనేది వస్తుంది. అయ్యో నేను కష్టాల్లో ఉన్నానే, ఒంటరి వాడిని అయిపోయాను, నా వల్ల ఏది కాదు, ఇక ఏమి అవ్వదు అని అనుకోవద్దండి. అనుకుని ప్రయత్నాన్ని ఆపకూడదు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మనం వెళ్తూ ఉండాలి. మన జీవితం సాగుతూ పోతూ ఉండాలి. సమయం వచ్చినప్పుడు అన్నీ వెతుక్కుంటూ అవే వస్తాయి. మనం కావాలని వెతుక్కుని వెళ్ళాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ అవే వస్తాయి. సో దేనికే కానీ ఆగిపోకూడదు. మీ గోల్ కానీ, జీవితం కానీ ఏదో వచ్చిన కష్టాల వల్ల ఆగిపోకూడదు. కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. కష్టాలు లేని జీవితం ఏదీ ఉండదు. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తుంటాయి. వాటితో ఆగిపోకూడదు. వాటిని భరిస్తూనే ముందుకు సాగిపోతూ ఉండాలి. సమయం వచ్చినప్పుడు అన్ని అవకాశాలు వస్తాయి. సో కష్టాలే కానీ, సుఖాలే కానీ ఏవీ శాశ్వతం కాదు. వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అదే జీవితం. సో సాగిపోతూ ఉంటే మీరు కోరుకున్నది ఒకానొక రోజు ఖచ్చితంగా వస్తుంది. మీరు సంతోషంగా ఉంటారు. నమస్కారం.